ఇలా ఒకసారి మునక్కాడ కూరని ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం ముందుగా మునక్కాయని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని సాల్ట్ వేసి ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకొని 4 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ వడియము లేదా పోపు దినుసులను వేసుకొని ఫ్రై చేసుకున్నాక చాప్ చేసుకున్న ఒక ఆనియన్ కూడా వేసుకొని కొద్దిగా కరివేపాకు, పావు టీ స్పూన్ పసుపు వేసి ఫ్రై చేసుకున్నాక మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న మునక్కాయలను కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని కచ్చాపచ్చాగా దంచుకున్న 4 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకొని మీ స్పైసెస్ తగ్గట్టు 1 స్పూను రెడ్ చిల్లీ పౌడరు అలాగే తగినంత సాల్ట్ కూడా వేసుకొని పల్లీలు ఎండుమిర్చిని డ్రై రోస్ట్ చేసుకొని ఆ పౌడర్ కూడా ఒక 3 స్పూన్స్ వేసుకొని ఒకసారి కలుపుకొని ఫైనల్గా కొత్తిమీర కూడా వేసుకొని స్టవ్ ఆపేస్తే ఈ మునక్కాడ కర్రీని వేడివేడి అన్నంలోకి, రాగి సంగట్లోకి, దోశల్లోకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఇలా